హాయ్ అండి. టుడే రెసిపీ ఎంతో టేస్టీ అండ్ ఈజీ రెసిపీ కట్టె పొంగలి. స్టవ్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకోవాలి. దానిలో ఒక కప్పు పెసరపప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మనం ఏ కప్పుతో పెసరపప్పు తీసుకున్నామో అదే కప్పుతో బియ్యం తీసుకొని బాగా వాష్ చేసుకొని వాటర్ వేసుకొని అరగంట నాననివ్వాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకొని 4-5 కప్పులు నీళ్లు వేసుకోవాలి. దానిలో ఒక స్పూన్ మిరియాలు, ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. అలానే ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పు బియ్యాన్ని వేసుకొని బాగా మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసి ఒకసారి మిక్స్ చేసుకొని రైస్ ఉడికిందా లేదా చెక్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం పప్పు గుత్తితో బాగా మెత్తగా మెదుపుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు పోపు కోసం ఒక కళాయి పెట్టుకొని దానిలో అరకప్పు నెయ్యి వేసుకోవాలి. ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ శనగపప్పు, అరకప్పు జీడిపప్పు, అర స్పూన్ మిరియాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. లాస్ట్లో పసుపు కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఉడికిపోయిన పెసరపప్పు బియ్యంలో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.